మీకు రోజంతా దాహంగా అనిపిస్తుందా? మరియు తరచూ మూత్రానికెళ్తున్నారా? అలాగే ఎంత తిన్నా గాని మళ్ళీ ఆకలి వేస్తుందా మీకు? కొన్నిసార్లు ఈ సంకేతాలు మనకి నిర్లక్ష్యం అనిపించొచ్చు. కానీ ఇవి కొన్నిసార్లు ఏమవుతాయంటే డయాబెటిస్‌కి దారి తీస్తాయి. అయితే ఈ వీడియోలో డయాబెటిస్ అంటే ఏమిటి? అలాగే ఆ డయాబెటిస్ వచ్చేటప్పుడు ఎటువంటి సంకేతాలిస్తుంది? మరియు ఎటువంటి వాళ్ళు జాగ్రత్త పడాలి? దాన్ని ఎలా తగ్గించుకోవాలి? అసలు దాన్ని ఎలా డయాగ్నోసిస్ అంటే ఎలా నిర్ధారణ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదివాసి హెల్త్ ల్యాబ్ ఛానల్. అసలు డయాబెటిస్ అంటే ఏమిటి? డయాబెటిస్ అంటే మన రక్తంలో షుగర్ శాతం అనేది అంటే చక్కెర శాతం అనేది ఉండాల్సిన దానికంటే ఎక్కువగా అంటే సాధారణ రేటు కంటే ఎక్కువగా ఉండడాన్ని డయాబెటిస్ అంటారు. ఇది కాలక్రమేణా మన గుండెకి, అలాగే మన కళ్ళకి, మెయిన్‌గా మన కిడ్నీస్‌కి అంటే మూత్రపిండాలకి, అలాగే మన న్యూరాన్ సిస్టమ్ అంటే నర్వస్ సిస్టమ్‌కి గిన ఎఫెక్ట్ చేస్తది. మరియు ఈ లక్షణాలున్నంత మాత్రాన మనం ఖచ్చితంగా డయాబెటిస్ ఉందని చెప్పలేం. మనం ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మనం టెస్ట్ చేపిస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది. అసలు డయాబెటిస్ ఉందా? లేదా? అనేది అయితే ఈ డయాబెటిస్ వచ్చేటప్పుడు కొన్ని సంకేతాలు చూపిస్తుంది. ఆ లక్షణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఎక్కువగా దాహం వేస్తుంటది. ఎంత నీరు తాగినా గాని మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తూనే ఉంటది. మరియు నోరు ఎండిపోవడం, అలాగే ఎక్కువగా వాటర్‌ని కన్జ్యూమ్ చేయాలనుకోవడం. అంటే ఎక్కువ వాటర్‌ని మనం తీస్తే రెండవ లక్షణం తరచూ మూత్రానికెళ్ళడం. ముఖ్యంగా చెప్పాలంటే నైట్ టైమ్‌లో అంటే రాత్రి పూట ఎక్కువగా మూత్రంగెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎంత తిన్నా గాని మళ్ళీ ఆకలేస్తూనే ఉంటది. ఇంకా తినాలనిపిస్తూ ఉంటది. తిన్న వెంటనే తినాలనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఆకలి వేయటం, మరియు అలసటగా అనిపించడం. ఎంత చిన్న పని చేసినా గాని చాలా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఎంత సరిపడినంత ఆహారం తీసుకున్నా గాని, వాళ్ళు బరువు తగ్గడం, లేదా బరువు ఎక్కువ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే చూపు గిన మసకబారిపోతూ ఉంటుంది. అసలు స్పష్టంగా మనం ఏదైనా చూడాలన్నా చూడలేకపోతాం. అలాగే మన బాడీ అనేది తరచూ ఇన్ఫెక్షన్‌ల బారిన పడడం, ఊరికూరికే చిన్న దానికి గిన మనకి ఇన్ఫెక్షన్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరియు చిన్న గాయాలైనా గానీ చాలా తొందరగా మానవన్నట్టు. చాలా లేట్‌గా మానిపోతూ ఉంటాయి. చిన్న చిన్న గాయాలైనా గానీ అవి మళ్ళీ ఫిలప్ గావడానికి, అక్కడ సెల్స్ మళ్ళీ గ్రోత్ రావడానికి చాలా టైం పడుతూ ఉంటదన్నమాట. అలాగే చేతులల్లో, కాళ్ళల్లో మనం ఎక్కడైనా కూర్చున్నా గానీ, కూర్చున్న చోటు నుండి లేస్తూ ఉన్నప్పుడు కాళ్ళు తిమ్మిరి పట్టడం, అలాగ కూర్చొనున్నప్పుడు మన చేతులకు గానీ, కాళ్ళకి గానీ ఈ సూదులతోటి కుచ్చినట్టు అనిపిస్తూ ఉంటది. ఇటువంటి సింప్టమ్స్ అనేటివి కనిపించవచ్చు. మరియు కొంతమందికి ఇక్కడ మెడ దగ్గట, లేకపోతే అండర్ ఆర్మ్స్‌లలో బ్లాక్‌గా అయిపోతుంటాయి. అంటే నల్లగా అయిపోతుంటాయి. అలాగే కొంతమందికి ఈ నెక్ సుట్ అనేది పులిపోరలనేటివి వస్తూ ఉంటాయి. అవి ఇలాగా నెక్కు దిగట, అలాగే అండర్ ఆర్మ్స్‌లలో మనకి నల్లగా మారడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ గిన ఒక కారణం కావచ్చు. అయితే ఇది ఎవరికి ప్రమాదం? ఎవరికి ప్రమాదం అంటే, మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటిస్ ఉండడం, లేదా అధిక బరువు అంటే అధిక స్థూలకాయిత్యం అంటారు గదా! అది ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడం. ఇప్పుడు ఈ జనరేషన్‌లో అయితే 2026లో అయితే చాలామంది యూత్‌కి గిన వస్తుంది. 22, 21, 25 వాళ్ళకి గిన వస్తుంది ఈ డయాబెటిస్ అనేది. అందుకే ఒకసారి మీరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని చెక్ చేపించుకోండి. టెస్ట్ చేయించుకోండి. చాలా మంచిది. మీరు దీన్ని ముందుగానే డిటెక్ట్ చేసుకోవాలంటే, ఎటువంటి సింప్టమ్స్ వస్తే మీరు దాన్ని నిర్ధారించుకోవాలంటే, ఒకసారి డాక్టర్‌ని కన్సల్టేషన్ అయ్యి, ఏ పరీక్షలు చేసుకోవాలంటే నార్మల్‌గా అయితే ఆర్‌బీఎస్ చేపిస్తారు. అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్, అలాగే హెచ్‌బీఏ1సి ఇది లాస్ట్ మంత్ 3 మంత్స్ గ్లూకోజ్ లెవెల్‌ని చూడడానికి, కొన్నిసార్లు వచ్చేసి ఓజీటీ అంటే ఓవరాల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ గిన చేస్తారన్నమాట. మీరొకసారి డాక్టర్ కన్సల్టేషన్ అయితే మీరు ఏ టెస్టులు చేసుకోవాలనేది డాక్టరే ఒక స్క్రిప్ట్ రూపంలో రాస్తే మీరు ఆ టెస్టులు చేసుకుంటే మీకు నిర్ధారణ అనేది జరుగుతుంది. మీకు డయాబెటిస్ ఉందా? లేదా? అనేది తెలిసిపోతుంది ఆ టెస్ట్ ద్వారా. అలాగే ఈ డయాబెటిస్‌కి నివారణ అంటే మనకు మంచి నిద్ర, అలాగే సమతుల్య అంటే ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనేది, అలాగే వ్యాయామం, ఎక్సర్‌సైజ్, నడవడం, ఈ నీరు మంచిగా తగినంత తీసుకోవడం చాలా మంచిది. మన వెయిట్‌ననేది ఒక సరైన విధానంలో గిన మెయింటైన్ చేసుకోవడం చాలా మంచిదన్న. ఫైనల్‌గా చెప్పాలంటే ఇటువంటి లక్షణాలున్నాయని మీరు అసలు భయపడకూడదు. అలాగే నాకేదో అయిపోతుందని మీరు టెన్షన్ గిన తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఇటువంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని టెస్ట్ చేపించుకుంటే నిర్ధారణ వస్తే మీరు స్టార్టింగ్ స్టేజ్‌లోనే దాన్ని ఈజీగా నివారించవచ్చు. డాక్టర్ యొక్క మెడికేషన్స్ ద్వారా గాని, డాక్టర్ పెట్టిన ఒక ప్రాసెస్ ద్వారా గాని మనం దాన్ని డిక్రీజ్ చేసేయవచ్చన్నమాట డయాబెటిస్‌ని. మీ అందరికి ఈ వీడియో ద్వారా డయాబెటిస్ గురించి అవేర్‌నెస్ పొందించానని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు
మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ జనరేషన్‌లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేస్ చేసేది డయాబెటిస్ గురించి అన్నమాట. అందరికి అవేర్‌నెస్ ఉంచడం చాలా మంచిది. అలాగే డయాబెటిస్ వచ్చే ముందు ఎటువంటి సింప్టమ్స్ వస్తాయి, ఎప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీ అందరికి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అందుకని మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అయినట్టుంటది. వాళ్ళకి అవేర్‌నెస్ పొందినట్టుంటది. అలాగే వాళ్ళు ఎర్లీ స్టేజ్‌లోనే డిటెక్ట్ చేసుకొని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని టెస్ట్ చేపించుకొని ఆ డయాబెటిస్‌ననేది వాళ్ళు నిర్ధారించి డిక్రీజ్ చేసుకోవచ్చన్నమాట. అందుకని ఈ వీడియోని షేర్ చేయమంటున్నాను పర్టిక్యులర్‌గా.